గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మీడియా సమావేశాన్ని విజయవాడ సెంట్రల్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ వేమూరి వెంకట్రావు, వైస్ చైర్మన్ అన్సారీలు మాట్లాడారు. మాపై కొన్ని పత్రికలపై వస్తున్న తప్పుడు ఆరోపణలు, వార్తల వలన మా డిపాజిటర్స్ ఆందోళన పడుతున్నారని తెలిపారు. మా బ్యాంకు యొక్క ప్రతిష్టతను దెబ్బతీయడానికి అవాస్తవాలు, ఆరోపణల్ని రాస్తున్నారని మండిపడ్డారు. ఇంకా బ్రాంచ్ ఓపెన్ చేయనే లేదు, ప్రస్తుతానికి బిల్డింగ్ అద్దెకు తీసుకున్నామంతే, అలాంటిది అక్కడ ఎటువంటి వ్యాపారం జరగలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏమనగా మా మీద వచ్చినటువంటి అవాస్తవమైన ఆరోపణలకు వివరణ ఇద్దామనే ఉద్దేశం సమావేశం నిర్వహించబడింది. సుమారుగా 15 రోజుల క్రితం కూడా ఈ రకమైన సమావేశం ఏర్పాటు చేసినను మా మీద ఆరోపణలు రావటం బట్టి కొన్ని పత్రికల్లో కానీ ఏదైనా కానీ రావడం జరుగుతుంది. దానికి వివరణ ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆరోపణల మూలన మా డిపాజిటర్స్ కానీ మా కస్టమర్స్ కానీ ఆందోళనతో వారి డిపాజిట్ల గురించి కలత చెందుతూ రావటం మూలన కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. గత ఆదివారం నాడు జనరల్ బాడీ సమావేశం మహాజన సభ అమ్మా కళ్యాణ మండపంలో జరిగింది. చాలా ఏదో టీడీపీ దీని మీద పడ్డారని ఇప్పుడు నేను చెప్పినట్టు ఇద్దరు వ్యక్తులు ఆ వ్యక్తి గురించి పత్రికల్లో ఆరోపణలు చేయటం వలన అతను మానసికంగా వ్యధ చెంది నా మూలాన బ్యాంకు ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో అతను రాజీనామా చేయడం జరిగిందండి. చేశాడు. వాస్తవం. ఆ ఈవెంట్ యొక్క ఆర్గనైజర్కి సంబంధించినటువంటి కాగితాలు కూడా తీసి చూపించమంటే చూపిస్తాం. అవాస్తవం అండి, అవాస్తవం అండి. ఆయన చైర్మన్ గారు మన మీటింగ్ లో విరిచిన మాట వాడుతున్నారండి. ఎవరిని? అది మన మీరు నాగేశ్వరరావు గారు విరిచేదన్నారు. అన్యాయం అండి, అవాస్తవం అది. అసలు ఆయన వస్తే కదండి నేను బెదిరిస్తాకి. అదండి జనరల్ బాడీ సమావేశానికి సుమారుగా 23-2400 మంది వచ్చారండి. వారి సమక్షంలో ఎట్లా బెదిరిస్తాం సార్? అసలు వారు రాలేదండి, జనరల్ బాడీ మీటింగ్కే రాలా వారిద్దరు. మా వెంకటరావు గారేమో వారి సొంత పని మీదేమో వైజాగ్ వెళ్ళారండి. ఈ వెంకటరావు జోగరాజు గారేమో ఈ ఆరోపణలు వచ్చిన దాని మీద నేను రాలేను సార్ అని రాలేదండి. గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ మీద నిరాధారమైనటువంటి ఆరోపణలతో ప్రచురితమైనటువంటి వార్తల వలన ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా 4-3 సబ్జెక్టుల మీద ఆరోపణలు వస్తున్నాయి. నెంబర్ 1, నూజివీడు స్థలం తీర్మానం లేకుండా, బ్యాంక్ అనుమతి లేకుండా, బోర్డు అనుమతి లేకుండా కొన్నారని, దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఒక ఆరోపణ. అది నిజం కాదండి. బోర్డు యొక్క తీర్మానాన్ని ఆమోదించిన తర్వాతే నూజివీడు స్థలం కొనడం జరిగింది. అది ఒక కమిటీని వేసి, సబ్ కమిటీని వేసి, ఆ సబ్ కమిటీ యొక్క రిపోర్ట్ తీసుకొని దాన్ని బోర్డులో పెట్టి బోర్డులో ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేశాం. దాంట్లో 12 మంది డైరెక్టర్లు ఉండి 2 కోఆప్షన్ మెంబర్స్ ఉంటారండి బోర్డులో. మొత్తం 14 మంది సంతకాలు పెట్టినటువంటి మినిట్స్ బుక్లో మీరు చూడాలనుకుంటే ఇప్పుడు చూపిస్తానికి మేము ముందు పెట్టాం. 14 మంది సంతకాలు పెట్టారు. దయచేసి ఒకసారి పరిశీలించండి, వాస్తవం తెలుసుకోండి. రెండోది హనుమాన్ జంక్షన్ స్థలం అండి. అది 400 గజాల స్థలం. అది హైవే రోడ్డు మీద. దాన్ని కూడా